చాలాసార్లు చెప్పాను మీకు ఏమని, వేదవ్యాసుల వారు ప్రతి యుగంలో పుడతారు. ఇది పద్మకల్పములో కథ. ఇప్పుడు కల్పంలో అయితే శ్వేతవరాహ కల్పము అంటాం. వ్యాసుడు ఈ కథని పద్మకల్పంలో చెప్పాడు. అది కూడా ఆయన ద్వాపరయుగంలో చెప్పాడు. కానీ ద్వాపరయుగంలో చెప్పిన ఈ కథ ఎప్పుడూ కృతయుగం నాటి కథ. కృతయుగం నాటి కథ రామసుడు ఎలా చెప్పాడు అంటే, రామసుడికి బ్రహ్మాండమైన ఆయువు ఉంది కనుక, ఆ ఆయువు ఇదివరకు మీకు చెప్పాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ చెప్పట్లా, చెప్పించి కథే మళ్ళీ చెప్పక్కర్లేదు కనుక, రామసుని ఆయువు తలుచుకుంటే పిచ్చెక్కిపోతుంది. ఇంకా ఆయువు లాంటి ఆయువు ఎవరికి ఉండదు. చాలా కాలం క్రితం ఇంద్రుడికి కొత్తగా ఇల్లు కట్టుకోవాలని కోరిక కలిగింది. ఈ ప్రపంచంలో ఎక్కడా ఎవడూ లేనటువంటి, ఎవడూ కట్టుకొని ఒక అద్భుతమైన ఇల్లు కట్టుకోవాలని కోరిక కలిగింది. విశ్వకర్మని పిలిచాడు. విశ్వకర్మ, అపూర్వమైన గృహ నిర్మాణం చెయ్యి. అటువంటి ఇల్లు ఇంక ఈ ప్రపంచంలో ఎవరికి ఉండకూడదు, నా ఇల్లు లాంటి ఇల్లు ఎవరికి ఉండకూడదు, అటువంటి గొప్ప ఇల్లు కట్టు అనగానే విశ్వకర్మ బ్రహ్మాండమైన ఇల్లు ఒకటి కట్టాడు. ఆ ఇల్లును చూసిన ఇంద్రుడు, బానే ఉంది కానీ ఇందులో ఈ లోపం ఉంది, కూలగొట్టి మళ్ళీ కట్టు అన్నాడు. మళ్ళీ ఇల్లు కట్టాడు ఆయన. అబ్బే ఇంకా నచ్చలేదు నాకు, ఇది అపూర్వంగా లేదు, పడగొట్టి మళ్ళీ కట్టన్నట్ట. ఇలా ఈయన ఇల్లు కట్టడం, ఆయన నచ్చలేదండం, ఈయన పడగొట్టడం, 1000 ఇళ్ళు కట్టేట్టులాగా 1000 ఇళ్ళు పడగొట్టించేశాడు ఆయన. దాంతో విశ్వకర్మ బుర్రకొక్కుని, ఇది ఎక్కడ కూడా ఈ ఇంద్రుడికి ఇళ్ల పెచ్చపట్టింది, పోనీ కష్టపడి మంచి ఇల్లు వాస్తుపూర్వకంగా కట్టినా అబ్బే బాగాలేదు, ఇంకొంచెం అందంగా కట్టంటాడు, నా బంద ఎన్ని రకాల అందాలతో కట్టను అనుకుని విసిగిపోయాడు. ఆ సమయంలో అదృష్టవశాత్తు నారదుడు అక్కడికి వచ్చాడు. నారదుడు రాగానే వినయంగా నమస్కరించి, విశ్వకర్మ, అయ్యా ఇంద్రుడి కోసం కొత్త కొత్త ఇళ్ళు కట్టలేక నానాయాతన పడుతున్నాను, ఇంద్రుడు అపూర్వ గృహం కట్టంటాడు, ఎంత బాగా ఇల్లు కట్టినా నచ్చలేదంటాడు, నేను తట్టుకోలేకపోతున్నాను, నాకు ఈ గృహ నిర్మాణ బాధ నుంచి బయటపారేసి శాంతి కలిగించన్నట్ట. అనగానే, నీకెందుకు, నీ సంగతి నేను చూసుకుంటానని నారదుడు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి, ఇంద్ర బాగున్నావు అన్నట్ట. నమస్కారం నారద మునీంద్ర అని కూర్చుని అహంకారంగా ఇంద్రుడు నమస్కరించాడు. ఆయన ఆశీర్వదించి, తక్షణం మనం భూలోకానికి కడదాం అన్నట్ట. మీరు పిలిస్తే కాదనకూడదు, మీతో పాటు భూలోకానికి వస్తాను అన్నాడు ఇంద్రుడు. నారదుడు ఇంద్రుడిని వెంట పెట్టుకుని భూలోకానికి వచ్చాడు. ఈ ఇద్దరు భూలోకంలో దండకారణ్యం దగ్గరకు వచ్చారు. ఆ దండకారణ్యంలో ఓ చెట్టు ఉంది. ఆ చెట్టు కింద నెత్తి మీద చిరిగిపోయిన చాప పెట్టుకుని ఒక ఋషి కూర్చుని ఉన్నాడు. ఆ ఋషికి ఒళ్ళంతా వెంట్రుకలే, ఒక్క వక్షస్థలం మీద మాత్రం, ఏది ఈ వక్షస్థలం మీద బెత్తెడు మేల వెంట్రుకలు ఊడిపోయి నున్నగా ఉంది. కొంతమంది బట్టబుర్ర వాళ్ళకి వెనకాతలు చూడండి నున్నగా ఉంటుంది, చూడండి చక్క చౌడుగా అందంగా విష్ణు చక్రంలాగా, అలా ఆయన వక్షస్థలం మీద ఈ బెత్తెడు నేల మాత్రం నున్నగా ఉందిట. మిగతా శరీరం అంతా వెంట్రుకలతో ఉన్నాడు. ఆ వెంట్రుకలు కూడా అందంగా ఉన్నాయండి. కొంతమందికి బొత్సుంటే అసహ్యంగా ఉంటుంది, కానీ ఆయన ఆ వెంట్రుకలతో ఎంతో అందంగా ఉన్నాడు. ఆయన నెత్తి మీద చిరిగిన చాప మాత్రమే ఉంది. ఆయన కింద ఓ దర్భ వేసుకుని దాని మీద కూర్చుని జపం చేసుకుంటున్నాడు. నారదుడు వచ్చి వినయముగా ఆయనకి నమస్కరించాడు. ఆయనే రోమశ మహర్షి. ఒళ్ళంతా రోమములు ఉన్నాయి గనక రోమసుడు అన్నారు. నారదుడంతటి వాడు ఈ ఋషికి నమస్కరించాడంటే ఈతడు సామాన్యుడు కాడు అనుకుని ఇంద్రుడు కూడా నమస్కరించాడు. అప్పుడు నారదుడు ఏమీ ఎరగనట్టుగా, అన్నీ ఎరిగి కూడా ఎరగనట్లుగా, మహర్షి నాకు చిన్న అనుమానం, నేను ఎంతోమంది ఋషులను చూశాను, వాళ్ళంతా ఆశ్రమాలు కట్టుకున్నారు, మళ్ళీ ఆశ్రమాల్లో కొందరు గుడిసెలు వేసుకుంటే కొందరు మంచి మంచి భవనాలు కట్టుకున్నారు, ఆశ్రమాలకు వెళ్ళి ఉపాశ్రమాలు ఉన్నాయి, మీకు ఒక్క ఆశ్రమం లేదు, గుడిసె కూడా లేదు, చెట్టు కింద అది కూడా చిరిగిపోయిన చాపనెత్తి మీద పెట్టు కూర్చున్నారు, చెట్టు కింద కూర్చున్నారు, ఆశ్రమం లేదు. పోని అలా కూర్చున్న మంచి ఆసనమైనా ఉండాలిగా, ఆసనం కూడా చింకి చాప, ఎంత సింపుల్గా ఉన్నారు, మరీ బొత్తిగా చింకి చాప నెత్తి మీద పెట్టుకుని ఆశ్రమం కూడా కట్టుకోకుండా చెట్టు కింద కాలక్షేపం చేస్తున్నారు ఏమిటి అన్నాడు. నారదునికి అన్నీ తెలుసుండోయ్, అయినా తెలియనట్లుగా ఏమిటి ఇలా కూర్చున్నారంటే, అప్పుడు ఆ రామసుడు, నారదా నేను అల్పాయుష్కుణ్ణి, ఆయుష్ తక్కువ, నాకు ఇవాళ ఉండి రేపు పోయేవాడిని, నాకెందుకయ్యా ఆశ్రమాలు, ఏదో గుంటూరు వాళ్ళంటే 100 ఏళ్ళు బతుకుతామని వాళ్ళకి నమ్మకం కనుక మంచి మంచి బిల్డింగులు, అపార్ట్మెంట్లు, ఫ్లాట్లు కట్టుకుంటారు, ఏసీ రూములు కట్టుకుంటారు, నేను అల్పాయుష్కుణ్ణి, ఎప్పుడు పోతానో తెలియదు, అందుకని నాకు ఆశ్రమాలు అక్కర్లా, ఈ చింకి చాప చాలు, అబ్బే ఎప్పుడైనా పోవచ్చు అన్నట్ట. అనగానే ఇంద్రుడు పక్కన ఉన్నాడుగా, నేను ఇంద్రుణ్ణి, దేవేంద్రుణ్ణి, అమృతం తాగిన వాడిని, ఆయువు ఎక్కువ ఉన్నవాడిని, నా అమృతంతో ఎవరైనా బతికించగలను, నేను అహంకారం ఉన్నవాడు కనుక ఆయువు ఎంతో చెప్పండి, మీకు ఆయువు పెంచుతాను, నా దగ్గర అమృతం ఉంది, అది కొంచెం పోసానంటే మీరు మాలాగా దేవతల్లా దీర్ఘకాలం బతుకుతారు, ఇంతకీ మీ ఆయువు ఎంత అన్నట్ట. ఇంద్ర నాకెందుకులే అమృతం, నాకు ఈ జపామృతం చాలు, అల్పాయుష్కుణ్ణి, నాకు ఏ అమృతము వద్దు, ఆయువు వద్దు అన్నట్ట. పోనీ చెప్పండి అన్నాడు ఆయన. ఇంద్రుడు ఇలా అనగానే,
సరే చెబుతాను, నువ్వు అడిగావు కాబట్టి. అల్పాయుష్కుణ్ణి అయినా నువ్వు అడిగావు కాబట్టి చెబుతాను. నీ ఆయువు ఎంతో తెలుసుగా నీకు? కలియుగం 4,32,000 సంవత్సరాలు. దీన్ని 2తో గుణిస్తే 8,64,000 సంవత్సరాలు ద్వాపరయుగం. ఈ కలియుగాన్ని 3తో గుణిస్తే 12,96,000 సంవత్సరాలు, అది త్రేతాయుగం. కలియుగాన్ని 4తో గుణిస్తే 17,28,000 సంవత్సరాలు కృతయుగం. ఈ మొత్తం 4 యుగాలు కలిపితే 43,20,000 సంవత్సరాలు. ఈ 43,20,000 సంవత్సరాలు గడిస్తే ఒక ఇంద్రుడు ఢామ్ అంటాడు, ఇంద్రుడు చచ్చిపోతాడు, ఇంద్రుడు ఆయువు తీరిపోతుంది. అలా ఇంద్రులు 1000 మంది వెళ్ళిపోతే అప్పుడు బ్రహ్మగారికి ఒక పగలు, అంటే బ్రహ్మగారికి ఒక పగలు గడవాలంటే 1000 × 43,20,000 సంవత్సరాలు. బ్రహ్మగారి ఒక పగల్లో 1000 మంది ఇంద్రులు వెళ్ళిపోతారట. బ్రహ్మకి రాత్రి కూడా అంతే, అంటే బ్రహ్మ రాత్రి గడవాలంటే మరొక 1000 మంది వెళ్ళిపోవాలి. మొత్తం మీద బ్రహ్మగారికి ఒక డే అండ్ నైట్ ఒక రోజు గడవాలంటే 2000 × 43,20,000 సంవత్సరాలు. అప్పుడు బ్రహ్మగారికి ఒక్క రోజు. అలాంటి రోజులు 360 అయితే బ్రహ్మకు ఒక సంవత్సరం. బ్రహ్మగారికి 365 ఉండొచ్చుమా, 360. కాబట్టి బ్రహ్మకు ఒక సంవత్సరం అంటే 360 × 2000 × 43,20,000 మానవ సంవత్సరాలు. ఇంత చేసి బ్రహ్మగారికి ఒక ఇయర్. అలా బ్రహ్మగారు 100 ఏళ్ళు బతుకుతాడు. అంటే బ్రహ్మ ఆయువు ఎంత? 100 × 360 × 2000 × 43,20,000 సంవత్సరాలు బ్రహ్మాయువు. అప్పటికి బ్రహ్మ పెడతట. మీరు ఇంటికి వెళ్ళి ఒకసారి క్యాలిక్యులేటర్తో కట్టుకుని మీరే లెక్కేసుకోండి. అలా ఒక బ్రహ్మ వెళ్ళిపోతే నా ఒంటి మీద ఒక వెంట్రుక ఊడిపోతుంది. ఒక బ్రహ్మ వెళ్ళిపోతేట, రాలిపోతే ఈయనకు ఒక వెంట్రుక రాలుతుందిట. నా ఒంటి మీద ఉన్న వెంట్రుకలన్నీ రాలిపోతే నేను చచ్చిపోతాను. ఇప్పటికే ఈ వక్షస్థలం మీద బెత్తెడు వెంట్రుకలు రాలిపోయాయి. ఇంకా ఈ మొత్తం వెంట్రుకలన్నీ రాలిపోగానే నేను చచ్చిపోతాను, అల్పాయుష్కుణ్ణి, నాకెందుకు బిల్డింగ్ అన్నాడు. ఈసారి మీరు ఇళ్ళకెళ్ళి బిల్డింగులు కట్టుకోండి, నాకు కూడా ఒక బిల్డింగ్ ఇవ్వండి, అంతే కదా. అంత ఆయువుని ప్రపంచంలో ఊహిస్తాడా? అసలు బ్రహ్మాయువే మనకి వెర్రెక్కుతుంది. అటువంటిది బ్రహ్మ వెడితే ఆయనకు ఊడేది ఒక వెంట్రుకట. అలాంటిది ఎంతమంది బ్రహ్మలు వెళ్ళిపోతారు, ఎప్పటికీ ఆయన ఒంటి మీద వెంట్రుకలు ఊడితే ఇంత ఆయువు కలిగిన రామసుడు నేను అల్పాయుష్కుణ్ణి, నాకెందుకయ్యా భవనం అన్నాడు. అనగానే ఢామ్ అని ఓ శబ్దం అయిందిట. ఏమిటి ఢామ్ అయ్యిందని నారదుడు పక్కకు చూశాడు. ఇంద్రుడు కింద పడిపోయి ఆయన మూతి పక్కకు పెట్టుకుని పెరాలసిస్ వచ్చిన వాళ్ళు కొట్టుకుంటున్నట్ట. ఆయన కనువిపోయిందనమాట. నారదుడు ఎందుకు తీసుకొచ్చాడో అర్థమయ్యింది. ఎంత ఆయువు కలిగిన ఆయన చెట్టు కింద కూర్చుని చింకి చాప నెత్తిమీద పెట్టుకుంటే నా బోడి ఆయువు నేనెంత, నేనేమో విశ్వకర్మని రోజుకో బిల్డింగ్ కట్టుంటున్నాను. అందుకే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఆపడం కోసమే నారదుడు ఇక్కడికి తీసుకొచ్చి నాకు గుణపాఠం చెప్పాడని అర్థమయ్యి నారదునికి ఆయనకి దండం పెట్టి వెంటనే స్వర్గానికి వెళ్ళి విశ్వకర్మ కమ్ హియర్ అని స్టాప్ కన్స్ట్రక్షన్ అన్నాడు. ఇది అపూర్వమైన కాళికా పురాణంలోని గాథ. అలాంటి మహాత్ములు ఈ లోకంలో ఎందరో ఉన్నారు. బ్రహ్మాయువుని మించిన ఆయువు కలిగిన వాళ్ళు ఉన్నారు. అలాంటి ఆయువు కలిగిన వాడు కాబట్టి రామసుడు ద్వాపర యుగంలో వ్యాసుడికి ఎప్పుడో పద్మకల్పంలో గడిచిపోయిన కథని ఇప్పుడు చెబుతున్నాడు అనమాట. ఇలాంటి ఎన్ని కల్పములు చూసుంటాడు ఆయన, చూడండి ఎన్ని కల్పములు. కల్ప కోటి శతైరపి అన్నాడు దేవీ భాగవతంలో. కోటి కోటి కల్పముల కథలు గుర్తున్నాయిట. ఆయువు ఉండడం పక్కన పెట్టండి, ఆయువు మనకి ఎంతైనా ఉండొచ్చు కాక, కానీ చిన్నప్పటి ఇవాళ చెప్పమంటే చెప్పగలరా? ఇవాళ చెప్పిన పురాణం యాజిరీజ్గా మళ్ళీ రేపు చెప్పగలమా? అలాగే ఇన్నాళ్లుగా వింటున్న పురాణములు ఎన్ని జరిగాయో గుర్తుంటాయా? చిన్నప్పటి విషయాలు ఇవాళ గుర్తుండవే. అటువంటిది కోటి కల్పములలో జరిగిన విషయములు గుర్తుపెట్టుకు చెబుతాట రామసుడు. ఆయన పౌరాణికుడు. మామూలు మానవులు రోజు పురాణాలు అలా చదువుకుపోయి లాగానం పేకానం వెనక్కి గింజుకుని నానాయాతన పడిపోయి ఈ మాత్రం పురాణాలు చెప్పి మేము పురాణాలలో పండిట్స్, మాకు బ్రహ్మశ్రీ వాచస్పతి ఆ పుత్ర ఈ పుత్ర బిరుదులు మళ్ళీని ఇచ్చారని పుచ్చుకోవడమే కానీ మేము అర్హులమని పుచ్చుకోవడంలా. ఏదో ప్రేమతో మీరు ఇచ్చారు కాబట్టి సరస్వతి పుత్ర అని అభినవ సుఖ అని పెద్దలు అన్నారని ఆనందంతో స్వీకరించడే తప్ప అహంకారంతో స్వీకరించరాదు. ఎందుకు చెబుతున్నామంటే ఇన్ని కోట్ల కల్పములలో జరిగిన విషయములన్నీ మస్తిష్కంలో పుస్తకం లేకుండా పెట్టుకుని ఎవరికి ఎప్పుడు ఏ సందేహం వచ్చినా తీర్చే నిజమైన ధర్మ సందేహములు తీర్చే ఏకైక పౌరాణికుడు ఆ రోజుల్లో రామసుడు. ఆయన ఎప్పటికీ మనకు ఆరాధ్యుడు.